బాలరాజు రాజీనామాతో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి త్వరలో ఆయన బీజేపీలో చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరోపక్క బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తారంటూ కూడా గత కొన్ని రోజులుగా కూడా ప్రచారం జరుగుతున్నా కనిపిస్తోంది. మరి ఏమంటారు? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులు అలాగే ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలందరికీ రామలన్నకు కానీ రావు గారు కానీ గోవర్ధన్ అందరికీ నమస్కారము. అయితే మీరు నేను మాట్లాడడం అనే దానికన్నా ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియా బాగా అడ్వాన్స్ అయిపోయి అనవసరమైనటువంటి రాద్ధానం చేయడానికి ముందు కూర్చుని ఉంటుంది. దాంట్లో ఎంత అనేది మనం ప్రత్యక్షంగా చాలా సందర్భాలు చూసినాం. చనిపోయిన మనిషి ఆయన బ్రతకుండగానే చచ్చిపోయింది అని అంటారు. అలాంటి పరిస్థితులు మనం ఎన్నో చూసినాం. ఇప్పటికైతే అధికార ప్రకటన ఎక్కడ లేదు. గువ్వల బాలరాజు గారు బీజేపీలో జాయిన్ అవుతున్నట్టు అన్నట్టు ఏదో వారు, ఎందుకంటే పొద్దున చిట్చాట్లో బాలరాజు గారితో చిట్చాట్లో మాట్లాడినప్పుడు, వారు ఒక మీడియా సమావేశంలో మాట్లాడినప్పుడు ఎక్కడ కూడా బీజేపీ ప్రస్తావన కానీ బీజేపీలోకి వస్తామనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన ఏమన్నాడంటే, దేశ రాజకీయాల్లో నాకంటూ నేను సేవ చేయాలనుకుంటున్నా, దేశ రాజకీయాల్లో ఎదగాలనుకుంటున్నాను, కాబట్టి నేను ప్రయత్నం చేయాలనుకుంటున్నాను, అంతేగాని ఒక పార్టీలో ఉండాలని కాదు. ఎక్కడ కూడా ఈడొకటి పూర్తి స్థాయిలో ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే, ఏ రాజకీయ నాయకుడు అయినా కానీ, అంటే ఒకసారి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఎమ్మెల్యే తర్వాత ఓడిపోయినప్పుడు తన ప్రత్యామ్నాయమైనటువంటి మార్గాలు, అనేకమైనటువంటి మార్గాలు వెతుకుతా ఉన్నారు. అది ఏ రకమైనటువంటి మార్గాలు ఏంటి అని అంటే, అసలు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేటువంటి ప్రయత్నం ఆయా పార్టీలు ఆయా నాయకులు చేస్తూ ఉంటాయి. అందులో నాయకులు ఇవాళ మనం చాలా మందిని చూస్తాం. ఒకటే రోజు ఒకే నాయకుడు 3 పార్టీలు మార్చినటువంటి దాఖలాలు కూడా చూసినాం. అలాగే ఒక్క నాయకుడు ఎమ్మెల్యే ఒక్క పార్టీ మీద అవుతాడు, మళ్ళీ ఎంపీ ఇంకో పార్టీ మీద పోటీ చేసిన నాయకుల్ని మనం ఈ మధ్య కాలంలో చూస్తాం. అంటే ఎవరిని కూడా వాళ్ళ ఎదుగుదల కోసము ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ వాళ్ళ పార్టీ స్థితిగతులు, వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అన్ని కూడా ఇచ్చేసుకొని ఆయా పార్టీలకు వచ్చేటువంటి ప్రయత్నాలు మొదటి నుంచి కూడా అందరూ రాజకీయ నాయకులు అది ఒడవడి, ఏదో ఇలా మనం ఒక్కరు చెప్పడం అని కాదు, ఒడవడి, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. అట్లనే బాలరాజు కూడా రావడమే తప్ప ఇంకా బీజేపీ అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా రాలేదు. కొంతమంది ఊహాగానాలు, ఈ ఒక్కరే కాదు, ఇంకా 14 మంది వస్తున్నారు, 10 మంది వస్తున్నారు, 4 వస్తున్నారు, ఇంకా మాజీ ఎమ్మెల్యేలు ఎవరు ఏమైనా సరే, మేమైతే ఒకటే చెప్తాను, నిస్వార్థంగా నిజాయితీగా ఉండేటువంటి నాయకులు ఎవరైనా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ఆలోచన విధానానికి కానీ, లేదా దేశ అభివృద్ధిలో మన సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి నినాదంతో ముందుకు వచ్చేటువంటి వ్యక్తులు ఉంటే మా పార్టీ అధిష్టానం చూసి వాళ్ళని తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడైతే మేము వెంటనే వారు వస్తున్నారు వీరు వస్తున్నారని చెప్పే పరిస్థితి ఏం లేదు. ఇక అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే ఈయనకు ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకతని ఏ రకంగా ఈయన మలుచుకున్నటువంటి ప్రయత్నం, అక్కడ స్థానికంగా ఉండేటువంటి పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ఏదైతే నాయకుల యొక్క ఆలోచన అందరినీ కూడా ఇచ్చేసుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వారేం మాట్లాడుతున్నారు, నేను ఇంకెవరితో కూడా ఏం మాట్లాడలేదు. జస్ట్ ఆయనకు ఎవరికి కేసీఆర్ గారిని పొగుడుతూనే మళ్ళా కేసీఆర్ గారు ఆయనని బుజ్జగించే ప్రయత్నం చేయాలనుకుంటున్నారో తెలియదు, కానీ పొగుడుతూనే నేను కేసీఆర్ గారి శిష్యుడినే, ఆయన ద్వారానే వచ్చినా, అట్లనే వచ్చిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి నేను మొదటి వరుసలో వచ్చిన అన్ని విషయాలు చెప్తూ మళ్ళా రాజీనామా ఇచ్చిన అనేటువంటి అంశం మాట్లాడుతున్నారు. ఒకవేళ నిజంగా కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు లేదా భారతీయ జనతా పార్టీ అభివృద్ధికి నచ్చి వారు వచ్చి ఉంటే దాని మాదేవి అధిష్టానం యొక్క నిర్ణయం ఉంటుంది తప్ప ఇంకా ఇప్పటికైతే ఎలాంటి సూచన కానీ లేదా ఎలాంటి ప్రకటన కానీ అధికార ప్రకటన అయితే లేదు. గోవర్ధన్ గారు.